ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలాగున్నారు? వెల్కమ్ టు వెబ్ గుడ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం అయితే లిస్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ చూసాం, అలాగే టైప్స్ చూసాం. అయితే రిమైనింగ్ టైప్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. రిమైనింగ్ టైప్స్ ప్రజెంట్ అయితే చెప్పాలనుకునేది జాయింట్ లిస్ట్, అలాగే కంప్రెషన్ లిస్ట్. ఓకేనా? అయితే VS కోడ్లోకి వెళ్ళిపోతున్నాను. రాసిన కూడా అలాగే ఉంది. ఓకే, జాయింట్ లిస్ట్ అంటే ఏంటి? జాయింట్ లిస్ట్ అంటే ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుంటాం. లిస్ట్ అనేది ఎలా తీసుకుంటాం అంటే, ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్కి ఏమో డేటాని పాస్ చేస్తాం బై యూజింగ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్. అటువంటి దాన్నేమో లిస్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు ఒక లిస్ట్ కాకుండా అనదర్ వన్ లిస్ట్ అనేది అదే కంపైలర్లో రన్ చేసాం అంతే. ఏ అనే వేరియబుల్లోకి ఒక లిస్ట్, బి అనే వేరియబుల్ అనేది ఇంకో లిస్ట్. ఆ రెండు వేరియబుల్ని జాయిన్ చేసి ఎలా రన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసేదేమో జాయిన్ లిస్ట్ మెథడ్. ఓకేనా? ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అని ఒక వేరియబుల్ తీసుకుని అందులో డిజిట్స్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఈ డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత బి అనే వేరియబుల్లో నేను స్ట్రింగ్ ఫార్మాట్ డేటా ఎంటర్ చేస్తున్నాను. ఏమైనా ఎంటర్ చేయొచ్చు. బిబి కామా ఏ కామా ఓకేనా? ఇప్పుడు అవి రెండింటిని యాడ్ చేసి ఒక పర్టికులర్ వేరియబుల్లో పెట్టాలంతే, అంతే. జాయిన్ చేసి A+B అని పెడితే సరిపోతుంది. ప్రింట్ ఆఫ్ సి అని పెట్టాం అనుకో, సి అని వేరియబుల్లోనే 12, 30, 3, 5 ఈ వేరియబుల్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. జస్ట్ నాట్ ఓన్లీ ఒక లిస్ట్లోని సేమ్ డేటా అనేది కాదు, ఏ డేటానైనా ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా జాయిన్ చేయొచ్చు ఏవైనా టూ లిస్ట్స్. ఓకేనా? తర్వాత ఇదొక మెథడ్. ఏంటి దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను. సెకండ్ మెథడ్ ఏంటంటే ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఎలా యాక్సెస్ చేస్తారా, టూ లూప్స్ని ఎలా యాడ్ చేస్తారా. ఫర్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఫర్ లో ఏదో ఒక వేరియబుల్, ఏదో ఒక లిస్ట్ టెక్స్ట్ టైప్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత దాని లెంగ్త్ ఎంత, ఏ యొక్క లెంగ్త్ 1, 2, 3, 4, 5. దాని ఇండెక్సింగ్ 0 నుంచి 4 వరకు రన్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సెకండ్ లిస్ట్ని తీసుకుంటున్నాం. సెకండ్ లిస్ట్ ఏంటి? బి. కాబట్టి ఆ బి డాట్ అపెండ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసాం. ప్రాపర్టీలో ఇక్కడ ఎస్ అని పాస్ చేసి చూసారా, ఆ వేరియబుల్ని కాపీ పేస్ట్ చేసిన తర్వాత నార్మల్గా బి డాట్ అపెండ్ ఆఫ్ ఎస్ అని పెట్టాం. కాబట్టి బి అనే ఒక వేరియబుల్లోకి ఏ అనే వేరియబుల్లో ఉన్నటువంటి డేటా అనేది అపెండ్ అయ్యాలి. కాబట్టి బిని ప్రింట్ చేస్తున్నాను. ఈ విధంగా చూసినా అలాగే ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్. మళ్ళీ కామెంట్లో పెట్టి సేవ్ చేస్తున్నాను. ఇంకో మెథడ్లో ఎలా పిలిచింది, ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసాం, అలాగే బి డాట్ అపెండ్ యూజ్ చేసాం. ఈ రెండు యూజ్ చేయకుండా ఎక్స్టెండ్ ఇంకో మెథడ్ గురించి కూడా చెప్పాను. అయితే ఎక్స్టెండ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసుకొని ఆ ఒకటికన్నా ఎక్కువ వేరియబుల్స్లో ఉన్నటువంటి డేటాని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఏ అనే ఒక వేరియబుల్లో బి అనే ఒక వేరియబుల్లో ఉన్నటువంటి డేటాని యాడ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ అనే ఒక ప్రాపర్టీ తీసుకునే బి రిలేటెడ్ డేటా మొత్తం స్టోర్ చేసాం. అయితే
బిలో ఉన్నటువంటి డేటా మొత్తం ఏలో స్టోర్ అవుతుంది, ఎందుకంటే డాట్ పెట్టాం కాబట్టి. ఇక్కడ బి డాట్ అపెండెంట్ పెట్టాం కాబట్టి బిలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా చూడొచ్చు. ఈ విధంగా జాయింట్ అనే లిస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఏమైనా లిస్ట్లో ఉన్నటువంటి డేటాస్ని యాడ్ చేయొచ్చు, జాయిన్ చేయొచ్చు. ఓకేనా? కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత కాంప్రహెన్షన్ లిస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తారో. అయితే ఫర్ లూప్లో ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని రన్ చేసే లిస్ట్ ఆఫ్ మెథడ్నే మనం కాంప్రహెన్షన్ లిస్ట్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు నేను ఈ ఒక వేరియబుల్ తీసేస్తున్నాను. ఈ అని ఒక వేరియబుల్ ఈ డేటా మొత్తాన్ని ఎంటర్ చేశాను. అలాగే స్ట్రింగ్ కూడా ఎంటర్ చేస్తాను. బనానా తర్వాత ఫర్ లూప్ తీసుకున్నాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను. సీన్లో ఏ పెట్టి వాళ్ళంతా ఎంటర్ చేసేస్తున్నాను. తర్వాత ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ కండిషన్ రాసుకొని అలాగే రిమూవ్ చేసేస్తాను. గ్రేప్లో నేను ఏ కాకుండా ఫోన్ పెట్టాను, గ్రూప్ అని ఒక కండిషన్ రాస్తాను. ఏ అనే ఒక వేరియబుల్ ఇన్ ఎక్స్ సిలో ఉంటే నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. మనకేంటి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి లిస్ట్ ఫామ్ చేసాను, అంతే. ఎంపీ లిస్ట్ అనుకోండి. ఎంపీ లిస్ట్లో యాడ్ అవ్వాలి కాబట్టి అల్లర్ డాట్ చెప్పండి యూజ్ చేసుకొని స్టోర్ అయినటువంటి డేటాను మొత్తం ఇందులో ప్రాసెస్ చేసుకుంటాం. తర్వాత ప్రింట్లోని అల్లర్ పెట్టాను. ఇప్పుడు చూస్తే ఒక వేరియబుల్కి మన డేటా అసైన్ చేస్తారు, అది మొత్తం కూడా స్ట్రింగ్ డేటా టైప్. యాపిల్, బనానా, గ్రేప్ని గ్రూప్గా మార్చాను. అయితే గ్రేప్ని గ్రూప్గా ఎందుకు మార్చాను అంటే, ఇప్పుడు ఫర్ లూప్ రన్ అవుతుంది నార్మల్గా. అయితే ఫర్ లూప్ దాని యొక్క లెంత్ యూజ్ చేసుకుని రన్ అవుతుంది, అంతే. 3 టైమ్స్ రన్ అవ్వాలి కదా. అయితే దాని లోపల ఇఫ్ కండిషన్ అని ఒక స్టేట్మెంట్ యూజ్ చేసిన. ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసిన తర్వాత ఏ అనే స్ట్రింగ్ ఫార్మేట్ సిలో ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వు, లేదంటే నాట్ ఎగ్జిక్యూట్ అనేసి దీని అర్థం. ఓకేనా? కాబట్టి ఏ అనే వేరియబుల్ స్ట్రింగ్ అనే స్ట్రింగ్ ఇక్కడ ఉన్నటువంటి 3 ఎలిమెంట్లో ఏ ఎలిమెంట్లో ఉంటాయో అవి అయితేనే అపెండ్ అయ్యి ప్రింట్ అవుతుంది, అంతే. ఎల్ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ సి అనేసి పెట్టింది. కాబట్టి సిలో ఉన్నటువంటి డేటా మొత్తం ఎల్ఎల్లో స్టోర్ అవుతుంది. ఈ అనేది ఉంటుంది, ఒకవేళ లేకపోతే ప్రింట్ అవుతుంది. గ్రేప్ని నేను గ్రూప్గా మార్చడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఏ అనేది లేదు, ఏ అనే ఎలిమెంట్ లేదు కాబట్టి బనానా యాపిల్ అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా కాంప్రహెన్షన్ లిస్ట్ని యూజ్ చేస్తారు బయట. ఈ కాంప్రహెన్షన్ లిస్ట్ని అలాగే కాకుండా ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే ఫర్ లూప్ ప్లస్ ఇఫ్ అంతే కండిషనల్ స్టేట్మెంట్స్, ఇవి రెండింటిని కూడా ఒక దాంట్లోనే పెట్టేసి రన్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఎల్ఎల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని చూసారా, అవే అంతే ఎంటీ లిస్ట్. ఆ వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో కోడ్ మొత్తం రాస్తాం. ఇఫ్ కండిషన్ యూజ్ చేసాను, ఏదైతే పాస్ అవ్వదు లేదా పాస్ అవ్వదు.
రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసాము ఇందాక దానికి. ఇదేమో డైరెక్ట్గా ఫర్ లూప్ ప్లస్ ఇఫ్ లూప్ రెండు రన్ చేసాం. ఫర్ లూప్ ఏముంది? ఫర్ అయిన రేంజ్ ఆఫ్ అంటే ఏదో ఒక వేరియబుల్ రేంజ్ అంతా 4 కాబట్టి 3 కాబట్టి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది సిలో. అయితే తర్వాత దాని కింద ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం ఇందాక దాంట్లో అయితే. ఇక్కడేమో ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది ఏ అనే ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఉందా లేదని సిలో. ఒకవేళ ఉంటే సి అనేది రన్ అవ్వు, లేదంటే సి ఇస్ నాట్ డోంట్ ఎగ్జిక్యూట్ అనేసి పాస్ చేశాను. ఈ విధంగా కాంప్రిహెన్షన్ లిస్ట్, జాయింట్ లిస్ట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఎక్సైట్మెంట్గా అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను.